తర్వాత ఏమైందంటే ఇక ఆ 2 మాటలే మాట్లాడింది. సీసీటీవీ ఫుటేజ్ లేదు అక్కడ. అప్పటికే తీసుకెళ్ళిపోయారు, మొత్తం ఖాళీ చేసేసారు. మా అమ్మాయికి నేను 10 పుస్తకాలు కొనిచ్చాను, నోట్స్ బుక్స్ భారీ లాంగ్ 10 పుస్తకాలు కొనిస్తే దాంట్లో 7 ఉన్నాయి. బట్టలు కూడా మాయం చేశారు. సరే మా అమ్మాయి ఏమైనా వ్రాతపూర్వకంగా ఏమైనా రాసిందా అనేది నేను ఆ బ్యాగ్ చెక్ చేస్తే దాంట్లో 3 పుస్తకాలు లేవు. ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ సరే అక్కడ ధర్నాలు చేద్దాం కదా అని కూర్చుంటే ఏమని చేశారంటే ఈ పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తాకి మీరు ఇక్కడ ఉండకూడదు, మేము కనీసం 1 గంట సేపు అక్కడ కూర్చున్నాం, మీ ముందు శవ పంచనామా అయితే మీరు అక్కడికి వెళ్తే ఆ పోస్ట్ మార్టం చేస్తే ఆ రిపోర్ట్ని బట్టి మనం ఏదైనా చర్య తీసుకుంటాకు ఉంటుంది, మీరు ఇక్కడ ఎంతసేపు కూర్చున్నా మీకు న్యాయం జరగదు అని చెప్పేస్తున్నారు. అక్కడ పోలీసులు తోచేశారు. సరే అక్కడ నుంచి ఏం చేసామంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర 4 సమయంలో ఒక అమ్మాయి రావడం జరిగింది. అక్కడ మదర్సాలో మా పాపతో చదివిన అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి చెప్పింది, మీ పాపని 6:30 గురువారం సాయంత్రం, ఇది జరిగింది శుక్రవారం, గురువారం సాయంత్రం 6:30 to 7 ఆ టైంలో మీ పాపని కిందకి తీసుకొచ్చారు. మొత్తం పైన పడుకునేవాళ్ళు, పిల్లలంతా సబ్జెక్ట్గా అక్కడ పైన పడుకునేవాళ్ళు, గడేసేవాళ్ళు, వేరే వాళ్ళు బయటికి రాకోకుండా. మీ ఒక్క పాపని కిందకి తీసుకొచ్చారు. కిందకి తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఏం సమాధానం చెప్పలేదు. వాళ్ళ పేరెంట్స్ వచ్చారని ఏదో చెప్పారంట, వాళ్ళ అమ్మలు వచ్చి పంపించేస్తున్నామని చెప్పారంట ఆ అమ్మాయికి. సరే ఏమైందిలే అని చెప్పి ఎట్టా ప్రాణం బాగలేదంటారు కానీ ఆ అమ్మాయి సైలెంట్ అయిపోయి వాళ్ళు పడుకున్న తర్వాత ఆ రోజు గురువారం నైట్ 12 గంటల ఆ సమయంలో 11:30, 12 ఆ సమయంలో